ఏ నాకు ఈ భూమి పంచాయతీలద్దు గెట్లద్దు నువ్వద్దు పో నీ అత్త ఆగనే నేను ఆగను నేను చచ్చిపోతా అంతే నేను ఆగను నేను ఆగను చచ్చిపోతా నువ్వేందా వదిలిపెట్టు మీరు బాగు నేను చెప్పేది పంచాయతీ అయిందో రోజు నువ్వు ఇక్కడ కూర్చో నా చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను ఏంది నీకేంది కథ ఏంది నువ్వేంది ఏం కావాలి చెప్పు ఏమంటే ఏం చెప్పాలి నీకు నువ్వు చెప్తే నువ్వినవు నా తమ్ముడు చెప్తే వాడినాడు వాని పిల్లం అయితే అస్సలైనదు ఇక మా అవ్వాయి అయితే నన్ను పట్టించుకోరు అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇక నేను దేనికే బతుకుడు ఇంటికి పెద్దన్నాయి ఉండి ఇది అత్తపల్లి నువ్వు పేరుకే పెద్దోని అన్ని పిలికి పిత్ర పని లేనివి ఇంటికి పెద్దోడు చేసే పని ఒక్కటనే చేసినావు ఒక్కటి చెప్పు నాకు నువ్వు చెయ్యవు నేను చెప్పే పని చెయ్యవు ఏం చేయాలా నేను ఏం చేసినావు నువ్వు అక్కడ నీ తమ్ముడు చూడుపో పెళ్ళాం చేసిన గీత దాటాడు మాట జవ దాటాడు ఎంత మంచిగా పనులు వేసుకుంటాను ఒక్కటనే వేసినావు చెప్పే చేసిండా ఇందుకే నేను చస్తాను నాకు ఏందే ఊకే ఒక్కటే సత్తా 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 ఏం సాధిస్తావు నువ్వు సచ్చి ఏ నువ్వేందా మధ్యలో మరదలి బావా అయితే ఏం చేయాలి సంకలు ఎత్తుకొని ఊరంతా తిరగాలనా బావా అక్క చెప్తుంది మనల్ని నాకున్న టెన్షన్ల మధ్యలో నువ్వు ఇక్కడి నుంచి లేచిపో లేకపోతే నీకు దాని పడే దెబ్బలు నీ పడితే చెప్తాను కొడతావా నన్ను మరి ఏది నిన్న కొడతలేదు నిన్ను చత్తా అంటే నువ్వు సచ్చుడు చెబుతాను అనుకోటుడా మరి ఏం చేయను నేను ఇట్లయితే నీ విలువ పెరగదు మొత్తం ఉన్నది ఉత్తది ఇప్పటికిప్పుడు నా విలువ పెరగాలంటే నేను ఏం చేయాలో చెప్పా నేను చెప్పింది ఏ పెరగకపోతే నన్ను అడుగు నువ్వు చెప్పు బీడుపడ్డ భూమి ఉన్నదా ఉన్నది నాటేద్దాం పాప ఇంకా బీడుపడ్డ భూమిలో పంట ఎట్లా పండితే నాకు అర్థం కాదు నువ్వు చెప్తావు పిచ్చి బావా ఆల్రెడీ అక్క మొత్తం బీడుపడ్డ భూమిని సాఫ్ చేపించింది నాటేసుడు ఆలస్యం ఇట్లా ఏ పడుతుంది అట్లు కూడా అలికిన నారు కూడా వచ్చిన పీకి నాటేసుడు అయ్యాక ఈ టైంకి నువ్వు ఇట్లా చేస్తావేంది నాకు అర్థం కాదు ఏంది సాఫ్ చేపించిందా నాకు తెలియకుండా మరి నాకు చెప్పరానే చెప్పే నువ్వు చెప్తా పోయి అలా చెప్పావా నీ తమ్ముడికి సరే ఇది నా తమ్మునుకున్న నా మరదలు చెప్పాలి ఏ గివ్వే అన్ని పిచ్చి పిచ్చి పనులు అంటే అయిపోయి అంతేసుకోతారు అరే వాళ్ళ కాకుండా ఇంకెవరు చెప్తానే వాళ్ళకు తెలియదు చెప్పి ఇక్కడ దాకా వచ్చినావు ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళకి ఏం తెలియదు ఎట్లాగో మన ఇంటికి మన పొలం మస్తు దూరం ఉన్నది వాళ్ళు ఇక్కడ దాకా ఏమి వచ్చి చూడరు సరే అర్థమైందా మొత్తం మంచిగా పంట మన చేతికి వచ్చిన తర్వాత మంచిగా పైసలు అట్లే అట్లు మనకు బియ్యం పాసేసుకుందాం పైగా మీరు చెప్తే చేయాలి నువ్వు ఎప్పుడు కానీ చెప్తే మళ్ళీ ఆగమానం చేసినావు అనుకో నీ సంగతి చెప్తా నేను నాకు విలువ వస్తా అంటే నీ అవ్వని ఆగమానం చేస్తా నాకు విలువ రావాలి అవ్వా దా చూసినా ఇది పడదాయి అంతా అమ్మ చూడు గుట్టలలో కొండలలో గింత మంచిగా ఎట్లా అయిందా మన భూమి మరి ఏందనుకుంటావు మేము ఇద్దరం కష్టపడి ఇట్లా చేసినాం భూమిని ఈ విషయం నా తమ్మునికి నా మరదలు చెప్పాల్సిందేనే తమ్ముడు మరదలట నువ్వు అంటే తమ్ముడు అంట మరదలు ఇంతగానే సాఫ్ చేస్తే నువ్వు తమ్ముడు పోయేస్తాడు ఊరికి మొగోడు ఇంకెవరు చెప్పాలి నేను నీకు ఇంత అన్న సిగ్గు లేదు వాళ్ళ తెలియదు నా రాతే మంచిగా లేక నేను గిట్టున్నా లేకపోతే నీ ఇంటికి రాకపోదునా నేను కూడా మంచిగా చెప్తానా వాళ్ళకు నువ్వు ఏదైనా ముచ్చడి చెప్పిన అనుకో మంచిగా ఉంటే చెప్తానా మరి ఇష్టపెట్టిపోతే నీ ఇడాకులు ఇస్తా చెప్తానా నేను వాళ్ళు తెలియకుండా చేసుకుందాము అడ్లు పండించుకుందాము ఈసారి పంట మొత్తం నేనే పెట్టుకుంటా అర్థమైందా మళ్ళీ సార్ వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళు తెలియకుండా మొత్తం ఇదంతా మనం అదేమంటారు దాన్ని చిన్నవ్వా ఆగమాగల్ని మర్చిపోతానా నాటేద్దాం పట్టు నాటేసినాక వాళ్ళు ఏమనరు ఎట్లాగో నాటేసిల్లు కదా అని ఊకుంటారు వాళ్ళు నీ తమ్ముడు నీ మాడదలు ఎట్లాగో నాటేసిరు కదా అని ఊకుంటారు సపరేక వెనక మరిపోతారు అచ్చులొల్లి వేద్దాం అన్నా కూడా అక్కడ ఉండవు సరేనా నడు అక్కడ అక్కడ నారు బిగ్దాం పారు నడు లే నడు దాయ్ చూడిగా తెలియకుండా గింతానం చేసి ఇద్దరు మరి ఏందనుకుంటానో మరి అల్లాటప్ప అనుకుంటా మా ఇద్దరిని నువ్వు ఇంట్లో కూర్చుని మరదలెక్క అనుకున్నావు బావా చాలు కానీ నారు బీకుతాం మేము నారు బీకినాక వెళ్తా అక్కడ పైప్ పెట్టి దాని ఆ మళ్ళకు నీళ్ళు వదులుపో నడు
మనం కొబ్బరికాయ కొట్టలే కదా నేను కొట్టినాక నేను పిలుతుని అంతేనక్క పట్టు అబ్బా ఈరోజు మస్తు లేట్ అయింది అక్క అవ్వ ఇయ్యలే ఎవడు వచ్చినా తగ్గేలేదు అవ్వ నా తమ్ముడే రాని నా అన్నే రాని నీళ్ళు పెట్టే ఉన్నాయి అవి ఎందుకు పెట్టాను పెట్టినాడు ఎందుకే బీడు పడ్డ భూమి కాడ ఏముంటది ఎందుకు తీసుకొస్తాను తిండి లేదు ఇది ఏదో చేస్తాంది 2-3 రోజుల నుంచి నాతో లొల్లి కూడా పెట్టుకుంటలేదు తెలుసా ఏం చేస్తాంది ఏంది ఇదంతా ఆగమాగం ఇప్పుడు చూపిస్తారా ఏం చేస్తాందో చూపిస్తారా ఓ చిట్టా తమ్ముడు వస్తాడు కాదే తమ్ముడు వస్తాడు కాదే ఏంది ఏరా వస్తాడు కాదే నీ అవ్వని అప్పటికే రాణి భయపడతాను చిన్న పోరనివా వాళ్ళ కట్టం ఇక్కడ ఏం లేదు మనమే చేసిన మీద అంతా అప్పటికే చెప్పినే కొడతాడని అందుకే సత్తానని ఇంత కూడా సిగ్గు లేదు నీకైతే నువ్వు ఆగే వాళ్ళు రాని చూసుకుందాం ఏటైతే అటా ఇయ్యాలా చూసుకుందాం మేము చూసుకుందాం ఇంకేమంటావే రాని అమ్మ తోడు ఏంది అక్క నడవే ఏంది ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఇట్రారా అన్నారా నువ్వు ఇట్రా రారి చూసుకుందాం ఏంది ఏం చెప్పినావు బరాబర్ దిగదాకా మేము ఇట్లనే ఉండాలా మరి నీకేంది నువ్వు మాట్లాడు లేరా చెప్పు చెప్పు ముచ్చట చెప్పు నోరు నొత్తులు వేసుకుంటా మనము పెద్దల సమక్షంలో రాసుకున్నాం పోలీసులో మాట్లాడుకున్నామా అన్ని వేసి అడుగు ఎవ్వడు పెట్టద్దు ఇది అంతా క్లియర్ అయ్యేదాకా అనుకున్నావా పంచాయతీ మరి ఎందుకు ఏంది ఇప్పుడు ఎందుకు నాటెత్తాలు వీడున్న భూమి దున్నితే మాకు ఒక మాట చెప్పరా ఎందుకు చెప్తాం మేము పుట్లే నీ తోడబుట్లే అంటే నువ్వు దున్నిచ్చినప్పుడు చెప్పినావు మాకు చెప్పేసినావు నువ్వు తాగిచ్చి ఆపినావు నువ్వు అందుకే ఇట్లా బీడు ఉండడానికి చేసినావు నా అన్నను మొత్తం ఆగం చేసేది మీరు ఇద్దరు మాట్లాడతాను నువ్వు చూసుకుంటూ మాట నీ మరదల మాట తాగిచ్చి చూసుకుంటా అన్ని చెప్తాను నా పొలం ఇది నా భూమి రా నువ్వు వెళ్ళిపో నీ రోజులు పోనీలే నా తమ్ముడా నేనుకుంటా అంటే ఏంద్రా ఎక్కువ ఎత్తాను నువ్వు కాదు తమ్ముడా నువ్వుకున్నది నేను అన్నా నువ్వుకున్నా మాట్లాడతాను నా పిల్లం ఎన్ని రోజు నేను పిచ్చోని నన్ను పిచ్చోని వేసి మీరు ఆడుకుంటారు నువ్వు పిచ్చోని కదా ఇంకోళ్ళు పిచ్చోళ్ళే చేస్తావు నువ్వు అన్నా నీకు అర్థమైతే నీకు పిచ్చి లేపి తాగిచ్చి నేను పిచ్చోని అయ్యతో మాట్లాడదాం అబ్బాయితో మాట్లాడదాం మీద చేయకు నాకు అంటే ఇష్టము కాదని నాకు అర్థమైంది పోరా వెళ్ళిపోరా పొలం నుంచి వెళ్ళిపో చెప్తాడు అర్థమైతలేదు నీ మా కుక్కలు
జోలికి వస్తావా మా బావ జోలికి వస్తావా నన్ను కొడతాను గుడ్డెలు లెక్కున్నావు నేను గుడ్డలు లెక్కున్నా నువ్వే దున్నపోతే లెక్కున్నావు ఓ పిల్లమా బండేసి దొక్కుతాందిరా మొగుడా ఏమైందిరా నీ బలం అంతా సాంబార్లతో గిల 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 తింటావు కాదురా చికెన్ తెస్తే పంది లెక్క తింటావు కాదురా మీదికెళ్ళే ఆడిదాని వా నువ్వేంది అసలు నువ్వు మొగడువేనా మర్చిపోయినావా నన్ను పెళ్లి చేసుకోమంటే దాని వెనుక పడి బాగా సోకుల పడ్డా ఇప్పుడు పడుతుందా చెప్పి నేను ప్రేమిస్తే ఇదే నాన్న నువ్వు చేసి సిచ్యువేషన్ ఏంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది ఆయన నా బావని కొట్టు నిన్ను అస్సలు వదిలిపెట్టా ఓ పింకే ఇక నేను సత్తా కానీ ఇక నేను సత్తా నా పిల్లలకు మాట చెప్పుకుంటా ఓ పింకే ఇక నేను సత్తా జర నా దినాలకు నా పిట్ట పెట్టినప్పుడు జర చికెన్ కూర మటన్ కూర ఎక్కువ పెట్టే పద్మాసన ఆడదాని మీద చేయొద్దని చూస్తాను లేదంటే నేను నరికి పోగులు ఎత్తును నువ్వు నా ఇంకెళ్ళే నా పైన పోగులు ఎత్తావా నన్ను పెడతానే లొల్లేంటిరా ఇది నువ్వు అడ్వర్టైజ్ లాగా చెప్తానే రాపో వాళ్ళని అబ్బా నా పిల్లల్ని దంచుకోవాలను అసలు ఇది ఎందుకు వచ్చింది పొలాలకు ఎందుకు వచ్చింది ఫస్ట్ పొలాలకు పెట్టుకోవాలి मन बात करिए रे मन सत्तम पावे मन सत्तम पावे मैं सत्तम अरे सत्तम जेत्ता मैं सत्तम मी पावे अरे आज मी చేసుకుంటాను తిన్నట బాయలను ఉక్తారట అబ్బా నేను సోతో ఎంత ముట్టాను నేను అబ్బా వాళ్ళని అబ్బా నేను చెప్తున్నప్పుడు ఎవరు చెప్తుంటారా మీరు అంత వాడు నువ్వు దాన్ని పొలంలోకి వెళ్ళి ఎలాగొట్టు ఫస్ట్ దాన్ని నువ్వు బయటికి మన పొలంలోకి అదే వచ్చాను అరే గణేష్ అరే నగేష్ ఆగుండ్రా 5 నిమిషాలు ఆగుండ్రా పెద్ద మనుషులని పిలిస్తే ఆగుండ్రా ఏంది ఇది బీడుండే భూమి కాదా అవును మరి ఎందుకు చేస్తాను వీళ్ళు నువ్వు చేసుకోవు నీకు నౌకరి అత్తగారు కట్నం ఉన్నదని నువ్వు చేసుకుంటాను మనకి లేదని చేసుకోమన్నావు ఏందిరా మీకు చెప్పేది మీ నౌకరే ఉండే మీకు ఆస్తి ఉన్నది మనకి లేదని చేసుకోమన్నా అట్లా కాదురా నగేష్ నువ్వు ఎందుకు రానిచ్చినవురా ఎవరు చెప్తాది నేర్తా ఎవరు చెప్తాది నేర్చుకుంటావురా మేమే చెప్పినాం నా పిల్లని కొట్టిల్లు మీరు ఆగరా గణేష్ ఆగే నాసే నువ్వు ఆగమ్మా
మాట్లాడేదాను మీరు చేసుకుంటారు కదా తప్పు నేను చచ్చినా బతికినా మీకు అవసరం లేదు ఇక మీరే ఫస్ట్ వాళ్ళ మాట్లాడు బంద్ చేయి మాట్లాడుకుంటా సత్తా బతుకుతాని బయటికి వెళ్తాండి ఇప్పుడు వాడు సత్తానంటే ఆగో సత్తా బతుకుతానని వాడు పోతే ఏమన్నా చేసుకుంటే ఎవరు విలువ తక్కువరా పాలోళ్ళ ముంగట అందరి ముంగట ఇజ్జత్ ఇస్తారా అసలు ఇది ఎవరురా నీ చెల్లి అయితే బయటకాడా ఈ పొలంలోకి వెళ్ళి బయటకు వెళ్ళమని పని చేయ నీ కొత్త పని చేసి వెళ్ళిపోవాలి లొల్లి అయితే ఉన్నది కాదు నేను పచ్చళ్ళగొట్టమ్మా నేను పచ్చళ్ళగొడు అరే నాగేశ్ భూమి కానవు చెప్తానా అది భూమిలోకి వెళ్ళి వెళ్ళిపోవాలి ఫస్ట్ భూమి కావాలి భూమి కానవు మీరు భూమి కానారు నువ్వు బయటికి వెళ్ళు అది భూమిలో ఉంటే దీని భూమి అయ్యా అది ఉంటే భూమి ఇయ్యం నీ చెల్లెందే నువ్వు అదేవతే ఇదేవతి నీ ఆరాలది ఇదేవతే నువ్వు బయటికి నాడు నాగేష్ గారు ఎవరే చెప్తా నమ్ముతావురా ఎవరే చెప్తా నమ్ముతావురా ఎవరే చెప్తా నమ్ముతారా నీకెందుకు చేసుకోమన్నావురా భూమి కాదు కాదే కాదే నీకు అరే నాగేష్ మెదడు పని చేస్తాను ఏమన్నా మెదడు పని చేస్తా లేదురా సపోర్ట్ చేసేటోని అయితే నిన్నెందుకు భూమి చేసుకోమన్నావురా సపోర్ట్ చేసుకోమంటే నీ భూమి ఎందుకు చేయమన్నావురా మీరు చెయ్యరు వాడు చేయడు భూమి పడాకు పడి ఉంటే నిన్ను చేసుకోమన్నాం కాదురా మిమ్మల్ని అన్నది కిందికేనారా పైసా పైసా నోరంట కట్టుకొని కడపంట కట్టుకొని ఇవాళ హీరోయిన్కేనారా వాడు చేస్తా నువ్వు చేస్తానని పోయేది ఎందుకేనారా ఇంతకన్నా బతికి బతికి ఏమి లాభం రా మేము బతకాలి నసావాలనా సో మొత్తంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో చాలా రోజులకు బురదల కొట్లాట పొట్టు అనుకున్నాం క్లైమేట్ కొంచెం ఆగమామైనా కూడా ఓపికతోని తిండి తికా లేకున్నా కూడా మెల్లమెల్లగా చేసినాం షూటు మేము చేసే డైలాగులలో ఏమైనా కొంచెం సీన్స్ కానీ ఏమైనా అటు ఇటు తప్పుపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి సో వీళ్ళైతే ఇప్పుడు చూసారు కదా కొత్త టీంని అయితే మనం రిక్రూట్ చేసుకుంటున్నాము ఎలా చేస్తున్నారా యాక్టింగ్ బాగా చేస్తున్నారా సపోర్ట్ చేద్దామా ఇంకా ముందు వీడియోలలో పెడదామా అనేది మీరు కామెంట్ చేస్తేనే మీకు ఖచ్చితంగా మేము మూవ్ అవుతాం ఏమన్నా మా దగ్గర ఏమైనా లోటుపాట్లు ఏమన్నా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు సో మొత్తానికి అయితే ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం ఇది ముచ్చట ఏమైనా చెప్పాలనుకుంటా చెప్పు బాబాయ్ ఈ వీడియోను చాలా ప్రేక్షకులందరూ ఆదరించాలి 1.5 మిలియన్ వ్యూస్ రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ 1.5 ఎందుకు సో మాతో ఎట్లా అనిపించింది ట్రావెల్ ఈ 2 రోజుల నుంచి నేను ఈ వరంగల్ వాళ్ళ ఛానల్లో వీరందరితో జర్నీ చేస్తున్నా ఈ జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది రాబోయే రోజులలో కూడా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేసి మీ అందరినీ అలరించాలని మనసారా కోరుతున్నాను మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఎప్పుడు ఉండాలి మా టీముకు ఇలా మీ సహకారాలు ఈ విధంగానే ఉండాలని చెప్పి మనసారా కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంతకుముందు ఎవరు ఇల్లే కదా అదే ఫ్లోర్ ఉన్నారు ఇక మేడం చెప్తారా ఏం లేవు కొత్త మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఫ్రీగా మడ్డీ బాత్ చేశారండి మా వాళ్ళంతా సో ఇక బాయ్ చెప్పరు అందరికి బాయ్